వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మియాపూర్ దీప్తి శ్రీనగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ భూమిలో వేలాది మంది గుడిసెలు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు పోలీసుల సహాయం వాటిని తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శరలింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని సర్వే నెంబర్లు 100, 101లో సుమారు 504 ఎకరాల్లో హెచ్ఎండిఏ భూమి ఉంది. ఇందులో గుడిసెలు వేసుకుని 3-4 రోజులుగా అక్కడే ఉంటున్నారు. అయితే ప్రభుత్వం ఇక్కడ ఇండ్ల స్థలాలు ఇస్తుందని స్థానికంగా ప్రచారం జరిగింది. దీంతో ఇక్కడి పలు ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. దాదాపు 2000 మంది వరకు గుడిసెలు వేసుకున్నారు. వాటిని తొలగించేందుకు అధికారులు యత్నించారు. ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్లేది లేదని జనం భీష్మించారు. గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్నారని, వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్ఎండిఏ అధికారులు హెచ్చరించారు. గుడిసెలు ఖాళీ చేయకపోతే పీడీ యాక్ట్ కేసులు పెడతామన్నారు పోలీసులు. సామాన్యులను రెచ్చగొట్టి ప్రభుత్వ భూములను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు అన్నారు. పేదలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కదిలేది లేదంటున్నారు. దీంతో మియాపూర్లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. గతంలో ఇది ప్రభుత్వ భూమని తెలియక 16 మంది వ్యక్తులు కొన్నారని పోలీసులు తెలిపారు. భూమి ప్రభుత్వానిదని కోర్టు నిర్ధారించి హెచ్ఎండిఏకు అప్పగించిందన్నారు. కొందరు కొన్నవారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరికొందరు సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారని అధికారులు ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి యాక్టివిటీ చేసినా గానీ మీరు తర్వాత ఇందులో ఉన్నటువంటి కొంతమంది చదువుకునే పిల్లలు కూడా వచ్చారు. వారి యొక్క భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. విసిరేయడానికి ప్రయత్నం చేసినా లేదు మా ప్రాంతం ఇదని చెప్పి మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా గానీ అది వృధా ప్రయాస అయింది. తర్వాత మీరు ఈ యొక్క పోలీస్ కేసులతోటి క్రిమినల్ కేసులతోటి ఇబ్బంది పడతారు. కోర్టు కంటెంప్ట్ అవుతుంది. ఇందులో ఇరుక్కున్నటువంటి వాళ్ళు పిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఫర్దర్ గా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి కానీ వాటిలో ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి మీరు ఇటువంటి కార్యక్రమాన్ని మరి బంద్ చేసుకొని అధికారులకు సహకరించండి. ఎటువంటి ఇబ్బంది మీరు పడద్దు, మమ్మల్ని ఇబ్బందులు పండియొద్దని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలకు విరుద్ధంగా మీరు ఆక్రమించుకుంటే అది కంటెంప్ట్ అవుతుంది.